కెగల్స్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? యూజువల్గా చాలామందిలో ఇన్వాలంటరీగా అంటే తెలియకుండా యూరిన్ మోషన్ లీక్ అయిపోతూ ఉంటుంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ ఆర్ పెరీనియల్ కండరాల బలహీనత. సో ఈ పెరీనియల్ కండరాల్ని కొద్ది వరకు బలపరచడానికి కెగల్స్ ఎక్సర్సైజెస్ యూజ్ అవుతాయి. సో ఈ కెగల్స్ ఎక్సర్సైజెస్ ఎవరెవరు చేయాలి? ఇన్వాలంటరీగా చాలామందికి యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి మోషన్ లీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో మైనర్ డిగ్రీస్లో ఉపయోగపడుతుంది. అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే మెనోపాజ్ తర్వాత చాలామందికి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళలో ఉపయోగపడుతుంది. అండ్ ప్రొలాప్స్, మైనర్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్, ఫస్ట్ డిగ్రీ ప్రొలాప్స్లో అంటే గర్భసంచి జారడం, అలాంటి వాళ్ళల్లో ఉపయోగపడుతుంది. ఇంకా డెలివరీ తర్వాత చాలామందికి వెజైనా అనేది లూజ్ అవుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళల్లో మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఎలాంటి వాళ్ళు ఈ కెగల్స్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి? యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే తెలియకుండా యూరిన్ అయిపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవాలి, వెదర్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా కండరాల బలహీనత వల్ల అనేది డిఫరెన్షియేట్ చేసుకొని మనం చేసుకోవాలి. అండ్ యూరిన్ బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. అండ్ మేజర్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్ అంటే గర్భసంచి జారడం, అలాంటి వాళ్ళల్లో ఉపయోగపడదు. ఈ కెగల్స్ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేసుకోవాలి? మనం రిలాక్స్డ్ పొజిషన్లో కూర్చుని కానీ పడుకుని కానీ చేసుకోవచ్చు. మనకి అర్జెంటుగా యూరిన్ వచ్చినప్పుడు కానీ మోషన్ వచ్చినప్పుడు కానీ ఎలా అయితే ఆఫ్ చేసుకోవడానికి కింద ఉన్న మజిల్స్ అన్ని స్క్వీజ్ చేసి పట్టుకుంటాం. సో అలా స్క్వీజ్ చేసి హోల్డ్ చేసుకోవాలి. 5 సెకండ్లు హోల్డ్ చేసుకోవాలి, 5 సెకండ్లు రిలీజ్ చేయాలి, మళ్ళీ 5 సెకండ్లు హోల్డ్ చేసుకోవాలి, 5 సెకండ్లు రిలీజ్ చేయాలి. అలాగా మినిమం 10 టైమ్స్ చేయాలి. అలా 3 టైమ్స్ ఏ డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 3 సెట్లు. ఈచ్ సెట్లో 10 టైమ్స్ మనం రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ కెగల్స్ ఎక్సర్సైజ్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు, ఏ ప్లేస్లో అయినా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్.